మాధవన్న. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ నుంచి ఎంఎన్ రాయ్ గారు ముందు అంజులో ఉన్నారు. తెలంగాణ జనసమితి నుంచి తెలంగాణ జాతిపితగా పిలువబడేటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి సవాల్ విసురుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి క్యూనియస్ ని స్థాపించి కేసీఆర్ పైన యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. ఇక అధికార పార్టీ నుంచి ఏ వ్యక్తి కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టభద్రుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక క్యాండిడేట్ నుంచోబెట్టడానికే భయపడుతున్నటువంటి పరిస్థితులను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక టీఆర్ఎస్ ను పక్కన పెడితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు గెలుతారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి ఆసక్తి ప్రజలందరిలో కూడా నెలకొనుంది. వీళ్ళ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూస్తే, ఎంఎన్ రాయ్ ఆయన యొక్క బలాలేంటి? ఎంఎన్ రాయ్ విద్యార్థి విభాగం నుంచి అనేక ప్రజా సంఘాలతో అంటే విద్యార్థి సంఘాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఖమ్మం జిల్లా వాసి, సత్తుపల్లిలో చదువుకున్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా ఉన్నారు. అనేక విభాగాలు డిస్టిక్ లోని కానీ కాన్స్టిట్యున్సీలో కానీ విద్యార్థి విభాగాలతో డైరెక్ట్ గా టచ్ ఉన్నటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ గారు. యువకుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. గవర్నమెంట్ మీద నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఇంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తి ఏమి మాకు సాధించి పెట్టారు అనేటువంటి విషయంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి, నోటిఫికేషన్స్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి, ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కి ఎందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అని గవర్నమెంట్ మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ గారు. ఎంఎన్ రాయ్ గారికి కనుక టికెట్ ఇచ్చినట్లయితే ఆయన ముందు వరుసలో గెలవటంలో ముందు వరుసలో ఉంటారనేటువంటి విషయంలో సందిగ్ధత లేదు. ఇక రెండోది, ఆయన బలహీనత ఏంటి? ఈయన రాష్ట్ర నాయకుడిగానే ప్రొజెక్ట్ అయ్యాడు కానీ లోకల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో గాని ప్రజా సంఘాలతో గాని సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని అధిగమించినట్లయితే మరియు కాంగ్రెస్ ముందస్తుగా ఎంఎన్ రాయ్ పేరు కనుక ప్రకటించినట్లయితే ఈ యొక్క అవకతవకలు ఏదైతే ఉన్నాయో లోకల్లో ఆయనకున్నటువంటి పరిచయాల్ని పెంపొందించుకొని ప్రజా సంఘాలతో మమేకమై విద్యార్థి సంఘాలతో మమేకమై గెలుపు బాటలో ముందు వరుసలో నిలబడేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ గారు. ప్రొఫెసర్ కోదండరాం అనేటువంటి పేరు ప్రచారం అవసరం లేనటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపితగా పిలువబడేటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కు సైతం దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ ను కూడా మంచి బాటలో నడిపించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క సిద్ధాంతాన్ని అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన పాత్ర ఎవరు మరువలేనిది, ఎవరు తక్కువ చేసి చూడలేనటువంటి ఆ ప్రొఫెసర్ జయశంకర్ మహబూబ్నగర్ లో పుట్టినప్పటికీ కూడా వరంగల్లో చదువుకున్నారు. వరంగల్ యొక్క భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగంతో డైరెక్ట్ గా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా సంఘాలతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి, మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి, ప్రొఫెసర్ గా ఉన్నటువంటి విద్యావేత్త, రాజకీయవేత్త, ఇట్లా అనేక రకాలైనటువంటి పాజిటివ్ కోణాలు ప్రొఫెసర్ కోదండరాం గారికి ఉన్నాయి. మరి ఆయనకు ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి అంటే, తెలంగాణ జనసమితి అనేటువంటి పార్టీని ఏర్పాటు చేశారు కానీ ఆయన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో ఆయన విఫలమయ్యారు. పార్టీ నిర్మాణం లేదు కాబట్టి ఆ ఒక్క మైనస్ ని పక్కన పెడితే ఆయనకి తెలివిగల్లోడు, విద్యావేత్త, రాజకీయవేత్త, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి, అన్ని ప్రజా సంఘాలతో మమేకమైనటువంటి అన్ని సంఘాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా విద్యార్థులు ఇక కేసీఆర్ ఎట్లా మోసం చేశాడు, ప్రొఫెసర్ కోదండరాంకైనా మనం ఓట్లు వేయాలనేటువంటి ఆలోచనని మైండ్ లో కనుక నాటినట్లయితే ఆయన ఖచ్చితంగా ప్రొఫెసర్ కోదండరాం కూడా ఎంఎన్ రాయ్కి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయంలో సందిగ్ధత లేదు. అయితే వీళ్ళిద్దరికీ కూడా లేనటువంటి బలాలు, వీళ్ళిద్దరికీ లేనటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఎంఎన్ రాయ్ గారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కోదండరాం గారు తెలంగాణ జనసమితి సపోర్ట్ చేస్తా ఉంది.
ఇద్దరు కూడా ఉద్యమ నాయకులు, ఇద్దరు కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ వీళ్ళిద్దరిని కూడా సవాల్ చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా ద్వారా అనేక టీవీ ఛానళ్లలో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాల్ని, కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి విఫల యత్నాల్ని, ప్రజలకు చేసేటువంటి నష్టాల్ని, ఎక్సెస్ బడ్జెట్ ఇవ్వబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్లో చేసి వీళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనుల్లో డబ్బులు మిగిలించుకుంటున్నారు. కోట్ల రూపాయలు వెనకేసుకొని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత వీళ్ళ నలుగురు యొక్క సంపాదన పెరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి పెరగలేదు. ఈ యొక్క డబ్బులన్నీ కూడా బంగారు తెలంగాణలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వాళ్ళ వెనకే దాచుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత దాచుకున్నారు. కానీ మిషన్ భగీరథలో గాని, కాళేశ్వర ప్రాజెక్టులో గాని జరిగినటువంటి ఏ విధమైనటువంటి నష్టాలు జరిగాయో, ఏ విధమైనటువంటి కష్టం జరిగిందో అక్కడ జరిగినటువంటి ప్రతి దానికి కూడా కేసీఆర్ ఫ్యామిలీ కారణమని ఆయన పైన ప్రచండ యుద్ధమే చేస్తున్నాడు. ప్రచండ యుద్ధమే చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. వీళ్ళిద్దరి కంటే కూడా సోషల్ మీడియా లెజెండ్ గా పిలువబడేటువంటి తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరి కంటే కూడా ముందంజలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇంతకుముందు వార్తలంటే TV5 ఎన్టీవీఓ, TV9 చూసేటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా తీన్మార్ మల్లన్న వార్తలో ఎనుకోకుండా లెగట్లేదు. లెగిసిన తర్వాత ఆయన వార్తలు ఎనుకోకుండా ఏ పనులు చేయట్లేదు, ఆయన వార్తలు ఎనుకోకుండా పడుకోవటం లేదు అనేటువంటి విషయం చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈయన కేసీఆర్ పైన యుద్ధం చేస్తున్నారు. తప్పు చేసిన ప్రతి వాడి మీద కూడా యుద్ధం చేసి ఒక యుద్ధాన్ని ప్రకటించినటువంటి వ్యక్తిగా విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నగా పిలువబడేటువంటి వ్యక్తి కోదండరాంకి, ఇటు మానవతా రాయ్కి కూడా సవాల్ ఇస్తున్నారు. ఈయన కూడా మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి. MA పొలిటికల్ సైన్స్ చేశాడు, MBA చేశాడు, మాస్టర్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్నాడు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ వెనక నుండి సపోర్ట్ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ గా నిలబెడితే ఆయనకి 3rd ప్లేస్ వచ్చింది ఇంతకు ముందు ఇదే నియోజకవర్గం నుంచి. ఇప్పుడు 1st ప్లేస్ కు రావడానికి ఆయన వంతు ప్రయత్నంగా ముందుకు ప్రజల్లో బాగా దూసుకొని వెళ్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి పోరాటం ద్వారా ప్రజల నుంచి మన్నలు పొందుతున్నాడు, విద్యార్థుల నుంచి మన్నలు పొందుతున్నాడు. పట్టభద్రులందరూ కూడా తీన్మార్ మల్లన్న అలాంటి గొంతుగా మా యొక్క వాయిస్ ని తీన్మార్ మల్లన్న మండలిలో వినిపిస్తాడు. అటువంటి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయాలని కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని విద్యార్థి విభాగాలు కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఈ ముగ్గురులో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? MN రాయ్ ఖమ్మం వ్యక్తి, తీన్మార్ మల్లన్న నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తి, కోదండరాం గారు వరంగల్ కి సంబంధించినటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ లో పుట్టినా గానీ వరంగల్ యొక్క భావజాలలో ఉన్నటువంటి వ్యక్తి. ముగ్గురు కూడా 3 జిల్లాలు, వేరు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. రాష్ట్రంలో వీళ్ళ పేర్లు ప్రచారం అవసరం లేనటువంటి వ్యక్తులు. రాష్ట్ర స్థాయిలో ప్రచారం ఉంది కానీ లోకల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఎవరైతే ఓట్లను అర్జించి ఎవరైతే వాళ్ళ యొక్క కష్టాలను నేను తీరుస్తారనేటువంటి నమ్మకం పట్టభద్రులు కలగజేస్తారో వాళ్లే విజయాన్ని పొందుతారు. అటువంటి వ్యక్తి ఎవరో మీ కామెంట్స్ ద్వారా మీరు కూడా చేయండి. ఇక రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో నవంబర్ 6వ తారీఖు చాలా దగ్గరలో ఉంది. ఈ నవంబర్ 6వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ అయ్యే లోపలనే వీళ్ళ యొక్క గెలుపు డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే మామూలు ఓటర్లా కాకుండా పట్టభద్రులు ముందంజలో ఉంటారు. ఎవరు మాకు ఎమ్మెల్సీగా కావాలని ముందే నిర్ణయం తీసుకుని ఉంటారు. కాబట్టి నవంబర్ 6వ తారీఖు లోపలనే ఓటర్లందరూ కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క నిర్ణయాన్ని కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి. ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి విషయం మరికొద్ది రోజుల్లో తేలబోతుంది. చూద్దాం.